Tudhiram happy. అన్నా అరే ఓ సత్తి బండి అట్కాయించిందిరా. ఏడున్నావు? ఏడన్నా హోటల్ దగ్గర ఉన్నారా? అట్లనా, నేను నో హోటల్ దగ్గర ఉన్నా. అట్లనా అన్నా, నేను మస్తు దూరంలో ఉన్నా గానీ ఆ బండిని పడేసి ఎట్లో అట్లరా. సర్లే, నేను ఎట్లా వస్తా, ఏదో పట్టుకొని పోతలే. అప్పురా పోయి దిగురా పోయి, దిగన్ దిగన్ దిగే దల్. నువ్వు ఓని ఏ క్లాస్ అవుతున్నావు పోయి? థర్డ్ క్లాస్ అన్న. ఎద్దుల బండి వెళ్తున్నావు రా పోయి, జల్ది బాని. ఎందుకు ఆపినావురా? కరిగించి వెళ్ళకే నా మరో హృదయం, అది నిన్ను వదలదే. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, హొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొక్కలేసిందిలా. వస్తానా గాలుల్లో నీ వాసన, వస్తానా పువ్వుల్లో నిన్ను చూసిన, ఏ సందు మారినా ఈ తంతు మారునా, నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా. ఈ హృదయం కరిగించి వెళ్ళకే. ఆప్రా పోయి పోరేది ముందు స్టాప్ లో దిగిపోయిందన్నా. అన్నా పైసలు. डॉन की पैसा नहीं पूछना. ఏందన్నా పొద్దు నుంచి గట్లున్నావు? పొద్దున ఆటోలో పూరిని చూసినారా? ఫస్ట్ సైట్ లో రా సత్తి. ఈ సైడ్ కాకపోతే ఇంకో సైడ్ దొరుకుతుంది, ఎందుకన్నా పరేషాన్ అవుతావు? సైట్ లైట్ రా సత్తి, వైట్ ఉన్న పూరి మిస్ అయిందిరా. వైట్ పోరా? ఈ పూరి శేఖలు ఎప్పటి నుంచి పడుతున్నావు అన్న నువ్వు? ఇది పట్టుకో. పూరి కాదు వదినమ్మ. దీనమ్మా జరా వదినమ్మని వర్ణించరా? అదే తన కళ్ళు కళ్ళ కింద పాల్లో తన వల్ల ఇద్దరు హోటల్కి వెళ్తే బిల్లు అదిరిపోద్దన్న. ఇది చికెనా సిక్కిపోయిన హెన్నారా? నాకు ఆ బోరి కావాలరా తాత, బోరి కావాలి. ఏమైందన్నా, ఎందుకు పరిచయం అవుతావు? ఇల్లు కావాలంటే పేపర్లు ఆడిస్తాం, గట్లనే పోరి కావాలంటే పేపర్లు ఆడిద్దామన్నా. నువ్వు దోపరా సత్తే తీసుకో. కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ. నిన్న పొద్దున ఆటోలో ఒక అమ్మాయిని చూసిన, రంగురంగుల సొక్కా వేసుకొని ఉంది. ఎవడైనా చూస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఇలాంటి ప్రకటనలు ఇస్తే నిల్ బ్యాలెన్స్ ఉన్నాడు కూడా ఫుల్ బ్యాలెన్స్ వేసుకొని మరీ ఫోన్ చేసి తిడతాడండి. గుడిసె ఖాళీ చెప్తా అండా. నేను చెయ్యా, ఏం చేస్తావు?
ఊకో అన్న దేవరా ఏ ఊకో ఫోన్ లేపురా సత్తే. హలో अरे वीपी అన్నా నీకే అన్నా హలో अरे तेरी माँ की రే 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 अरे ఏమన్నా సిగ్గు రే ముందారా రే రే ఏం ఆడలిస్తావురా నువ్వు? నీకు ఆడలిచ్చే పద్ధతి రే రే తెలుసా? చచ్చిపోతావు చచ్చిపోతావు రేయ్, చెప్తాండా రేయ్, రేయ్, రే రేయ్. ఎంతమంది చేస్తుర్రో ఈయనకి మళ్ళోసారి చెప్తాండా గుడిసె కాలేజీ. నేను చెయ్యా. హలో ఏ, 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 ఎవరితో రేయ్, మాట్లాడుతున్నావు తెలుసా? డాన్రాయ్ రేయ్, డాన్రాయ్ నా పేపర్ ఏమన్నా నీకు ఏంరా అది నీ రేయ్ నువ్వు పెట్టేరా ఏంద్రా నువ్వు పెట్టేరా పెట్టేది? నా నువ్వు పెట్టేరా కొడుకు రే మీ అమ్మ నువ్వు గుడిసె కాల్ చేయరా రే బ్యాంక్కి తె- నువ్వు పెట్టే మాకి బీ- నువ్వు పెట్టే బే- నువ్వు పెట్టేరా. పొద్దున ఓడి మోహన్ చూసినాడు నీ వారి గో మళ్ళీ వస్తుంది. కూసోరా బై. హలో అన్న నేను శివాన్ మాట్లాడుతున్నా అన్న. ఎవడైతే నాకేంద్రా భయ్. పేపర్లో యాడ్ చూసి ఫోన్ చేస్తున్నా అన్న. అయితే ఏంలే అన్నా నువ్వు పెద్ద అమాయకుల్లా ఉన్నావన్నా. నువ్వు గుడిసె కాల్ చేయరే నేను చెయ్యా. నువ్వు చెప్పరా. అమ్మాయిలలా పేపర్లో యాడ్ ఇస్తే దొరకరన్నా. అది ఏ అమ్మాయినా ఫేస్బుక్లో ఉంటుంది. నాకు తెలుసులే పెడే. ఊరి అబ్బా సంపేసా కొడుక నకరాలు చేసినావంటే ఏంది చంపేది? పడితే లేపవేమిరా. బ్రేకులు పడుతున్నాయో ఓ టెస్ట్ చేసినావులే అన్నా. ఏం రా చిచ్చా అన్నా అరే ఏం చెప్పిండు రాడు. బుక్కులో ఫేస్లుండే పుస్తకాలన్నా. అవేవో తీరా చిచ్చా. అరే పోర్ల పుస్తకాలు లేవంటే పుల్ల పుస్తకాలు తెచ్చిన హట్. హలో ఏం రా బాయ్ బక్రగాని చేస్తున్నావా? అన్ని పుస్తకాలు ఎత్తికినా ఏడా పోరి కనిపించలే. అన్నా అది ఫేస్బుక్ అంటే ఆ బుక్ ఈ బుక్ కాదన్నా. అది ఆ? అదో సోషల్ నెట్వర్కింగ్ సైట్ అన్నా. నాకు తెలుసులేవే పెట్టే. హలో అరే ఓ చిచ్చా ఓ సోషల్ బుక్ ఓ నెట్వర్క్ బుక్ తీసుకురా పో. ఆ బుక్ తీరా. హలో ఏం రా బాయ్ పాగలుగాని చేస్తున్నావు? నీ అవ్వ సోషల్ బుక్ ఎత్తుకొచ్చుకున్నావు నెట్వర్క్ బుక్ ఎత్తుకొచ్చున్నావు. నీ అవ్వ 2 గంటల నుంచి చేస్తున్నావు ఏడే కనిపించలే పోరి. అన్నా 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 అది కాదన్నా. సోషల్ నెట్వర్కింగ్ అంటే అదొక బుక్ కాదన్నా. అది అట్లానా ఏడుంటావు రా బాయ్ నువ్వు? ఇక్కడ యమునా టవర్స్ లో ఉంటా అన్నా. అయితే తంబి రేపు కలుస్తలే తీ పెట్టేయ్. అబ్బా కొట్రా బాయ్ స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయరా రే స్టార్ట్ చేయరా. ఏంద్రాయుడు శివ అంటే నువ్వేనా రాబాయ్? నేనే అన్నా. రాను రాబాయ్. రండి అన్నా. ఏందిరా బాయ్ ఫేస్బుక్ అంటివి ఆ బుక్ అంటివి ఈ బుక్ అంటివి ఏ బుక్ కాదంటే అట్లా రా అమ్మాయిని పట్టుకున్నాడు. అట్లా కాదన్నా. ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్కడ చూసినావు? ఆటోలో చూసినారా బాయ్? అదే ఎక్కడ ఏ ఏరియాలో చూసినావు? సైదాబాద్ దేరా. ఏ టైం చూసినావన్నా? అరౌండ్ 8:39 రా బాయ్. అది కాలేజ్ పోయే టైం అన్నా. రోజు అదే టైంకి ఎక్కచ్చు అక్కడ. అట్లయితే ఆడున్న చుట్టుపక్కల కాలేజ్ ఎత్తుకుతే అయిపోతుంది కదా బాయ్. అంతే కదా అన్నా. నువ్వు తోపరా చూసుకుందాం రా బాయ్. దొరికిన తర్వాత నీ దగ్గరికి వస్తారా? సరే అన్న. రైట్ కలుద్దాం. రైట్ అన్న. అమ్మాయి దొరికిందిరా శివ. అవునా చెప్పినావా అన్న? ఏ చెప్పలేదురా. ఎట్లా చెప్పాలో తెలుస్తలే. అయితే ఇంకేందన్నా లవ్ లెటర్ రాయి. అవ్వా నువ్వే రాసిరా. సర్లే నేను రాసిస్తా అన్న. ఓ పోరి మేర ప్యారి మనిద్దరం నడుద్దాం ఒకటే దారి. దారా అట్లా రాయొద్దన్నా. అది అన్నా ఫీ కట్టి రాయడానికి ఇది ఎగ్జాము కాదు. ఆవేశంగా రాయడానికి ఇది సూసైడ్ నోటు కాదు. లవ్ లెటర్ అన్నా. ఫీల్తో రాయాలి. ఆ అమ్మాయి ఫీల్ అయ్యేలా రాయాలి. అట్లనా? ఇక చూడు.
ఈ లవ్ లెటర్ ఇచ్చినాక 2 రోజులు ఫాలో చేయన్నా. గట్లనే రా భయ్. ఏ పోరి తీసుకో తీసుకో తీసుకో. ఇందాక వాడేదో లెటర్ ఇచ్చాడు కదా, చదువుదాం. ఓ పోరి మేర ప్యారి, పోరియా? నేను లవ్ ఎక్స్ప్రెస్ చేద్దామని వస్తే నువ్వు ఎక్కడ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తావా అని ఈ లెటర్ రాస్తాండా. ఎక్స్ప్రెషన్ నీ గురించి న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చి ఫేస్బుక్లో యాడ్ రిక్వెస్ట్ పంపినా. పిల్ల నువ్వు ఒప్పుకుంటే చేసుకుందాం పెళ్ళి, లేకపోతే చేస్తా పెద్ద లొల్లి. సమజ్ అవుతుందా? రోజు రాత్రి వైన్ తాగే నేను 9 అయితే నువ్వు కళ్ళ కోసం జల్దీ అనుకుంటున్నా. వాయినా నాయనా ఇంకేం రాశాడు వీడు? నాకు లేకపోయినా హైటు వెయిటు వైటు మాదాపూర్లో ఉంది పెద్ద సైటు. నువ్వు ఇది లవ్ లెటర్ అనుకుంటున్నావేమో, నేను లవర్కి ఇచ్చే లెటర్ అనుకుంటున్నా. అవునా? నేను నీకు నచ్చినట్టయితే ఐ లవ్ యూ అని మెసేజ్ చేయి, లేకపోతే యూ ఓన్లీ లవ్ మీ అని మళ్ళీ మెసేజ్ చేయి. సమజ్ అయిందా? దీన్ని కూడా లవ్ లెటర్ అంటారా? పోరి 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 ఓ ఓ ఓ ఓ. తీసుకో. శివ చెప్పరా. అన్న ఏమైందన్న, ఎక్కడ వరకు వచ్చింది మ్యాటర్? 7 వరకు వచ్చింది. రోజు ఫాలో అయితేనే ఉన్నా. నీ అమ్మాయి దేక్తలేదు. అది కదన్న, అసలు నువ్వు ఎట్లా ఫాలో అవుతున్నావు ఆ అమ్మాయిని? అరే మన ఓన్ స్టైల్ రా బాయ్. అలా కాదన్న, అది మ్యాన్ లా ఉంటే సరిపోదన్న, జెంటిల్ మ్యాన్ లా ఉండాలి. గట్లనా? రేపటి నుంచి నువ్వే చూస్తావు కదా ఎట్లా ఫాలో అవుతాను. ఎవడు రాడు? ఈ అబ్బా ఎవడు రాడు? అబ్బా అమ్మా అబ్బా అబ్బా. ఏమైందన్నా? నాకేమైతుంది రా నన్ను కొడతాడు రా. నమస్తే అన్న. రాశివ దా కుసో. ఎట్లున్నావు? బాగున్నా అన్న. తీసుకో. వద్దన్నా. ఏమైంది అట్లున్నావు? మళ్ళీ ఫోన్ చేయలేదు? చేయలేదన్నా. ఏమైంది మళ్ళా? ఇంట్లో గొడవ అవుతుందన్న కొంచెం. దేని గురించి? ఇదే పెళ్లి చేసుకుంటా అన్నందుకు. అరే గట్ల భయపడతావేంది? రేపు పొద్దున పెళ్లి గుడ్లా ఏమంటారు సతీ? రేపు పొద్దున వచ్చే చెల్ 9 బజే ఆడ ఉండాలి. నువ్వేం ఫిగర్ పెట్టుకో. రేపు వచ్చే చెల్ దుబాయ్. అన్న చెప్పింది కానీ పరేషాన్ కాకి. సరే సరే. చూస్తుండే. నమస్తే అన్న. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు? ఏమైంది ప్రియా? ఏమైందన్నా? ఇతనే నా వెంట పడింది. వదినమ్మరా. అంటే దానా ఆ రోజు కొట్టింది నిన్నేనా అన్న? నువ్వు కొట్టినావా? కొట్టినా. హే వాట్సాప్. హలో శివ, ఎక్కడున్నావు? 2 days నుండి ఎవడో నా వెంట పడుతున్నాడు. అవునా? ఎక్కడున్నావు ఇప్పుడు? స్టాప్లో ఉన్నా. అవునా? సరే సరే, నువ్వు త్వరగా రా, నాకు టెన్షన్గా ఉంది. సరే సరే, నేను చూసుకుంటాలే కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. హలో. శివ చెప్పరా. అన్న అది నాకు చిన్న ప్రాబ్లం వచ్చిందన్న. నేను జరా బిజీ ఉన్నారా, సత్యగాని ఫోన్ చేయి. సరే అన్న, నేను సత్యన్నకు ఫోన్ చేస్తాను. శివ చెప్పు. హలో సత్యన్న, ఎక్కడున్నారు మీరు? ఒక చిన్న హెల్ప్ చేయాలి. అన్నతో చెప్పినావా? అన్ననే చెప్పినన్న. అట్లనా? అయితే నేను మీ ఇంటికి వస్తున్నా. సరే అన్న. అదిగో అన్న, ఆ టోపీ పెట్టుకున్నాడే. నేను చూసుకుంటా, ఆడ అయిపోయిందిలే.
వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో తడతడ. అన్నా నువ్వా అన్నా? సత్తే ఏందన్నా ఇది? పోరి మేరా ప్యారీ. నాకీ పోర్లొద్దురా రే, నాకీ పోర్లొద్దురా, నాకీ పోర్లొద్దురా రే, నాకీ పోర్లొద్దురా.